అమ్మమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. అమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ అందరి బంధువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ అందరి బంధువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. కృష్ణమ్మ తీరాన నువ్వు వెలిసావే దుర్గమ్మ విజయవాటికలోన కొలువు తీరావే దుర్గమ్మ కనక దుర్గమ్మగా పేరు పొందినవే దుర్గమ్మ కలియుగ దేవత నిలిచి ఉన్నావే దుర్గమ్మ. నిన్ను చూడ రెండు కళ్ళు జాలవే. బాలాజీ ఇంటర్నేషనల్ ప్రస్థాపులు బాలాజీ అప్పలరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వారి యొక్క అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత రాష్ట్రాభివృద్ధి సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా పాడి పంటలతో ఉద్యోగ వ్యవసాయ సర్వకార్య వ్యాపార సర్వకార్య జయ సర్వ శత్రుదుర్భేద్య సర్వకార్య జయమునకై సర్వశత్రు నివారణకై సర్వయుద్ధములను కూడా నివారణ చేయగలటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రుల్ని చేయటం చాలా విశేషం. ఈ యొక్క నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా బాలాజీ అప్పలరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క 9 రోజులు కూడా నవరాత్రులు అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అయ్యేటువంటి ద్రవ్యం అంతా కూడా వారే సమకూర్చి అమ్మవారికి 9 రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలని కూడా లేకుండా సంభవిత ద్రవ్యై సంభవిత ఉపచారై సంభవిత దేవేన సంభవిత ప్రకారేణ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విశేషం. ఈ యొక్క కార్యక్రమాన్ని గణపతి పూజతో మనం ప్రారంభం చేసుకుని పుణ్యాహవాచనంతో స్థల శుద్ధి చేసుకొని దుర్గాలమ్మవారిని ముత్యాలమ్మవారిని పైడితలమ్మవారిని కూడా ఆవాహనం చేసుకున్న వాళ్ళని కలశంలో వాస్తు వరుణ బ్రహ్మ కలశం ఆవాహనం చేసుకుంటూ మనం పంచపాలకులు ఆహ్వానం చేసుకుని ఆదిత్యాది నవగ్రహారాధన చేసుకుని మృత్తికే హనమే పాపం జన్మజా దుష్కృతం మృత్తికే బ్రహ్మదత్తాది కాశ్యమే రాహులుగా మృత్తికే దేహమే పుష్టం దేహ సర్వం ప్రతిష్ఠితని పంచపాలక యొక్క అంకురార్పణ కార్యక్రమాలను మనం చేస్తాం. ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ పంచపాలకుల్లో బ్రహ్మ అలాగే రుద్ర విష్ణు సమేతమైనటువంటి సకల దేవతల పంచపాలకుల్లో ఆ వేస్తాం. ఎందుచేత ఈ నవధాన్యాలు అన్ని దీంట్లో బట్టిలో వేస్తా ఉంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పూర్తయ్యేలోపు ఈ నవధాన్యాలన్నీ కూడా మొక్కలు మొలుస్తాయి. ఎప్పుడైతే ఈ పంచపాలకుల్లో మొక్కలు మొలుస్తాయో ఈ ప్రాంతం అంతా కూడా అదే విధంగా మనం వేసిన పంట కానీ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ విద్య కానీ అన్నీ కూడా మనకి అదే విధంగా మనకి వస్తాయి, మనకి సమకూరుతాయి. ఎక్కడ అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా ఈ యొక్క పంచభాగంలో ఉన్నటువంటి దేవతలు నవధాన్యపూర్వకంగా మంత్రపూర్వకంగా దీంట్లో వేసిన తర్వాత వచ్చేటువంటి ఆ మొక్కలు భూమిలో మనం వేయడం కూడా జరుగుతుంది. ఎలాగైతే ఇలా వచ్చాయో అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఈ పంచపాలకు పూజ చేస్తారు. అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గాదేవి
అమ్మవారిని ఆవాహనం చేసుకుంటూ ఈ యొక్క 9 రోజులని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం ఉదయం ప్రాతకాలం సాయంకాలం కూడా పూజ చేసుకుంటూ మండపారాధన చేసుకుని అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అదేవిధంగా మన దేవస్థానంలో దుర్గాలమ్మ వారు, బుచ్చాలమ్మ వారు, పైడితలమ్మ వారు దుర్గాదేవిగా కూడా కొలిపి ఉన్నారు. అత్యంత విశేషమైనటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సంకల్పం చేసుకుని ప్రతినిత్యం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క ప్రతినిత్యం దుర్గాలమ్మ వారికి ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారంలో మనకు అక్కడ అమ్మవారు కనిపిస్తారు. భక్తులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. ఇప్పుడు గణపతి పూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం గణపతిం భవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనాపవిత్రజవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆగమార్థం తు దేవానాం గమనార్థం సురక్షతా గురుఖండారమంత్ర దేవతాగ్మాదలాంఛనం ఖండానాముహూర్తస్సు ముహూర్తోస్తు అపవిత్ర పవిత్రాసరావస్థాంగతముల యస్మరేత్ పుండరీకాక్షం వాక్యాభ్యంతరశ్రుతిః పుండరీకాక్షం పుండరీకాక్షాయ నమః. ఓం మాగ్నే వర్చభ్యవేశ్వస్తవయంతయంధానాస్తర్వం కుషేమా ఫలం మనోరథం ప్రమోత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ జన్మేష్యాదశాంతిం వేచ్చమే ఫలదానకల్పోక్తం పూర్ణలాభాప్తిరస్తు. ఓం ఆచన్యాయ స్వాహా నారాయణాయ స్వాహా. వాసు గారు పువ్వులు కొంచెం తీసుకురండి. ఓం విష్ణవే నమః. ఓం వసుధరాజ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. ఆపస్తేషాం దేశేషాం తస్యేషాం ప్రభవః ఆపదాభర్తారం దాతారం సర్వసంపదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీరణ్యాభ్యాం నమః. అరుణదేవనిష్టాభ్యాం నమః. సర్వేభ్యో మహాదేవేభ్యో నమః. ముహూర్తస్సు ముహూర్తోస్తు తిష్టन्तు పురుషాదాః ఏ దేవమార్గः తేషామరుదేన బ్రహ్మకర్మసమాభయ ప్రణానామ్య. ఓం భూః ఓం శివః ఓం మహః ఓం గణః ఓం తపః ఓం సత్యం ఓం సద్రవరేణ్యం భర్గో దేవस्य ధీమహి. యజమానం కుమార్కోండి. యజమానస్య ఉపానముఖ్యద్వారస్య పరమేశ్వరమతస్య శ్రీ పరమేశ్వర మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నవరాత్రం దేవతా దేవతా ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ ముహూర్తే శ్రీ మహావిష్ణుహాత్య వర్తమానస్య రాజనామధేస్య కుమారనామధేస్య సహ కుమారాక్షమిస్య కృష్ణకుమారనామధేయ సౌభాగ్యవత్యాదస్య వశిష్ఠగోత్రోదస్య వెంకట సత్యసూర్య నారాయణ వర్మనామధేస్య పుష్పానామధేస్య శ్రావ్యానామధేస్య కామ్యానామధేస్య నమదేశ్వరోదస్య జయ గోపాలనామధేస్య మీనాక్షీనామధేస్య ప్రియా సాయి పుష్పానామధేస్య శాస్త్రీనామధేస్య నమదేశ్వరోదస్య శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్తరపడి శ్రీ దుర్గాసుర నవరాత్రి మహోత్సవార్థం కర్మ కరిష్యమానం ముఖ్యర్థం సాంఖ్యర్థం అభిదయార్థం మహాదేశ్య సత్యపుణ్యావాదనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన సమాప్త్యర్థం మధ్యం రూపం స్వామిస్తర్థానం అన్యదాసందేహి వేషాగణేశముద్య గణకరుణిః నిత్యగాయత్రీ కుండః శ్రీ మహాగణాధిపతిదేవత ఓం గణపతయే నమః. ఆదర్శగణపతయే నమః. ఓం కృష్ణాం దోప్యామి నారాయణేశ్వరం దోప్యామి వజ్రం అక్కడ రైడింగ్ ప్యాంట్ దోప్యామి ఆయనే దేవరాయ सर्वादिनोपाणित्रदेनः नामानि कृत्वा विजास्ते रातं देवरातं याविश्रीयासमाधे लक्ष्मी
అమ్మా నాకు అడ్డం పెట్టక మొబైల్ బాబు దూరంగా వెళ్ళండి అమ్మా దూరంగా వెళ్ళండి నా పక్క చూడకండి. దూరంగా వెళ్ళిపోండి అమ్మా. అది వెయ్యి తీసి రౌండ్ చేసేటప్పుడు ఇబ్బంది అలా పైన అలా తొక్క తీసాను ఒక్కోటి తీసేసి కొబ్బరికాయలు అంటిపళ్ళు అమ్మవారికి మూలన్న ముడిపప్పు మనందరికి పైన అలా మీ పని ఎడలు పీస్
హరికృష్ణ పోజేస్తున్నారు మీరు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ తీర్మాన జాతరోత్సవం 30/9/2024 నుండి 30/10/2024 వరకు ఈ సిరిమాన జాతరోత్సవంలో జరుగుతున్నాయి. ముఖ్యమైన జాతరోత్సవంలో 14/10/2015 తారీఖున 15వ తారీఖు తొలేదర్శనం, 15/10/2024 తారీఖున మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చే తర్వాత వచ్చే మంగళవారం నాడే సిరిమానోత్సవాన్ని తరతరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఈ జరుగుతుంది సిరిమాన్ జాతర అనేది. సిరిమాన్ జాతరకు కావాల్సిన వృక్షం చింత చెట్టు అనేది పెద్దతాడివాడ వెంకాడ మండలం పెద్దతాడివాడ గ్రామంలో ఈ చెట్టుని అమ్మవారి కళ్ళలో కనిపించడం. 28వ తారీఖున మా ఒకంపేట వాసులందరూ కలిపి ఆ సినిమాని పెద్దతాడివాడ నుండి మా ఒకంపేట తరలించింది. నుండి ఈ రోజు ఉదయం వల్ల పనులు మొదలుపెట్టలేదు. ఈ రోజు నుండి సినిమాకు సంబంధించిన మా వడ్రంకులు సాయంతో నేనుగా కనిమెల్ల రమణ మిగతా వారి బృందంతో ఈ సినిమాని కార్యక్రమం జరుగుతున్నాయి. తర్వాత మా ఈ పెద్దలు తాల్పూరు సోనాయుడు, పోరాడు నారాయణ, తర్వాత మిగతా పెద్ద మనుషులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నియమనిష్టాలతో మేమందరం పాల్గొనడం వల్ల, మా వీధిలో చిన్నపిల్లలందరూ పాల్గొనడం వల్ల అత్యంత వైభవంగా రేపు 15వ తారీఖు సినిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు మా వీధి నుండి కూడా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా అమ్మవారిని దర్శించుకొని అవి ఆరోగ్య లక్ష్యాలు పొందుతారని మీ ద్వారా